హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రసాదాలన్నీ ఇలా చేసుకుంటున్నానండి. ప్రసాదాలన్నీ చేసుకున్నాక దేవుడికి పూజ చేసుకుందాం, సరేనా? ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రిజవతు శ్రీమహాసరస్వత్యై నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినాయక వ్రత సామాగ్రి: పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, అగరవత్తులు, కర్పూరం, ఉద్ధరణి, పంచపాత్ర, హరవేణి, తమలపాకులు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, పువ్వులు, మట్టి గణపతి విగ్రహం, పాలవెల్లి, పండ్ల రకములు, మండపారాధనకు కావలసిన సామాగ్రి: తెల్ల తువ్వాలు, కలశ చెంబు, మామిడి కొమ్మ, బియ్యం, పసుపు కొమ్మలు, వక్కలు, చిల్లర పైసలు, జాకెట్టు పీసు, కొబ్బరికాయ, పత్రి పూజకు 21 రకముల పత్రిలు, ప్రసాదములు, కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహార, దీపారాధన సామాగ్రి: దీపం కుందులు, వత్తులు, నెయ్యి, అగ్గిపెట్టె. ఓం ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః.
ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం. సంకల్పము. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగాగోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక సంవత్సరం చెప్పుకోవలను. దక్షిణాయనే ఋతువు చెప్పుకోవలను. భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః వారం చెప్పుకోవలను. శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య గోత్రం చెప్పుకోవలను. నామధేయస్య గోత్రనామం చెప్పుకోవలను. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సంకల్పిత సర్వకార్యాణి రాజద్వారే రాజముఖే రాజద దిగ్విజయ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త యథాశక్తి వినాయక వ్రత సంకల్పమహం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓమాపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప. ఓం. కలశలో నీళ్లు తీసుకుని ముందర దేవుడి పైన తర్వాత తమ పైన భుజాద్రవ్యాలపై చల్లవలను. తదంగా దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య స్థలాన్ని సంప్రోక్ష్య గృహాన్ని చ సంప్రోక్ష్య. తదంగా పుష్పం గృహీత్వా ఒక పుష్పం తీసుకోవలను. మనస్సులో ఓం గ్లౌం గం గణపతయే నమః అన్న నామంతో అలా ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క పుష్పాన్ని పట్టుకుని మహాగణపతిని ధ్యానం చేయవలను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గ్లౌం గం గణపతయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం. ఓం గ్లౌం గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధితో భవ. స్థిర ఆసనం కురు.
మీ మనస్సులో కోరికను తోచుకొని నమస్కారం చేయవలను. ఓం గ్లౌం గం గణపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. ఓం గ్లౌం గం గణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్న ఖచిర సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. కొంచెంగా నీళ్లు తీసుకొని నీళ్లు దేవుడి పైన చల్లవలను. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ మారు ఆ కలశలో నీళ్లు తీసుకొని గణపతికి స్నానం చేసినట్టుగా భావన చేసుకొని ఆ యొక్క నీరుని గణపతి పైన ప్రోక్షణ చేయవలను. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనజథా జనః. ఓం గ్లౌం గం గణపతయే నమః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ కలశలో నీళ్ళని గణపతమైన ప్రోక్షణ చేయవలను. తరంగా నారికేరోదక స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచానవమహిష్యం అవపురస్తాతు అవ. అండి చూడండి నా పూజ విధానం ఇలా చేసుకున్నాను నేను ఈరోజు. చక్కగా మా గణేషుని మా బాబు పెద్ద గణేషుని తీసుకొచ్చాడండి. నేను మట్టి గణేషుని తీసుకొచ్చుకున్నాను. చక్కగా పసుపు గణపతిని చేసుకున్నాను. కలశం పెట్టుకొని మంచిగా కుడుములు ఉండ్రాలు పూర్ణాలు పులిహోర అన్ని చేసుకున్నానండి. చేసి మంచిగా బాగా దేవునికి పూజ చేసుకున్నాను. లడ్డు కూడా పెట్టాడండి మా బాబు. చక్కగా పూజ చేసుకున్నానండి. నా పూజ విధానం ఇలా చేసుకున్నాను నేను. అభిషేకం చేసుకొని చక్కగా మా వారి చేయించాను. మా బాబు కూడా చేశాడండి. ఆయనకి వీడియోలో రావాలంటే సిగ్గుపడతాడు అనమాట మా అబ్బాయి. సరేనా, మంచిగా జరిగిందండి. 3 days ఉంచుతానండి ఇలాగే భగవంతుణ్ణి. గణేశుడిని ఇలాగే 3 days ఉంచుతాను. ఉంచి 3వ రోజు కదిలిస్తాను అనమాట. నైవేద్యం పెట్టి కదిలిచ్చి ట్యాంక్ బండికి తీసుకెళ్తా ఉంటున్నారండి మా బాబోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా. ట్యాంక్ బండిలో నిమజ్జనం చేస్తా ఉంటున్నారు ఈసారి. ప్రతిసారి అలాగే తీసుకెళ్తారులేండి. పెద్ద గణేశుని దగ్గర పెట్టేసి తీసుకెళ్తారు. మంచిగా చేసుకున్నానండి ఈరోజు పూజ. నేను బాగా అయింది. మా వారి చేయించాను. పుస్తకాలు పెట్టుకున్నాం. ఇంకేదన్నా ఉంటే మర్చిపోతే ఇంకా సాయంకాలం చేసుకుంటా ఉంటాం కదండి. ఉదయం సాయంకాలం 2 పూటలు పూలదండలు వేసి దేవుడికి ఉదయం సాయంకాలం నైవేద్యం పెట్టుకోవాలి. మనం 3 days కిందనే వండుకోవాలి. సాప్ వేసుకొని సాప్ మీద వండుకోవాలి. నీట్గా ఉండాలన్నమాట ఇంట్లో. దేవుడు 3 days మంచిగా ఉండాలి. ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళు 3 days తీస్తారు. ఒక్కొక్కళ్ళు 5 రోజులు తీసుకుంటారు. అట్లా అన్నమాట. 9 రోజులకి 11 రోజులకి అలా నిమజ్జనం చేసుకుంటారు. నేనైతే 3 days ఉంచుకుంటాను దేవుణ్ణి. ఓకేనా, మంచిగా చేసుకున్నానండి ఈసారి. బాగా జరిగింది నాకు. గణేశుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మంచిగా చేసుకునే ఈసారి పూజ. ఓకేనా, మీరు కూడా మంచిగా పూజ చేసుకున్నారా? నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరేనా, బాగా జరిగింది. అందరూ ఆ మీరు కూడా చూసారు కదా. దర్శనం చేసుకోండి. మా గణపయ్యని దర్శనం చేసుకొని మీరు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు కదా. దేవుని దర్శనం చేసుకోండి. ఎవరు చేసినా ఒకటేను. ఆ గణేశుని కృపా కటాక్షం వల్ల అందరూ చల్లగా సుఖ సంతోషాలతోటి పిల్లల విద్య బుద్ధులతోటి మంచిగా బాగా చదువులు వచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. బాగా దండం పెట్టుకున్నాను ఆ దేవునికి. ఓకేనా,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటానండి. బాయ్.